Students, welcome back to Ask Engineering Academy, Hyderabad. So, this session is related to the M3, Maths 3. That topic is related to the areas and areas. The topic is related to the areas that we will going to be seen in this session, and we will continue for the next session, that is called already we finished RMS values. We completed RMS values. In that RMS values, what are the important questions I will going to be give you. So you can join the link below. So మీకు ఏదైతే మెన్షన్ చేసామో కింద లింక్ వాట్సాప్ ఛానల్ ఉంటుంది, ఆ వాట్సాప్ ఛానల్లో జాయిన్ కండి. ఎలాంటి మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఎగ్జామినేషన్లో వస్తున్నాయి అనేది మీకు అందులో క్లియర్గా చెప్తాను. ఓకే, అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా దాంట్లో మీకు పెట్టడం జరుగుతుంది. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ M3 కూడా దాంట్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో దానికోసం కింద ఉన్న ఛానల్లో మీరు జాయిన్ కండి. సో దిస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఆర్ఎంఎస్ వాల్యూస్ అనేది చాలా ఈజియెస్ట్ అండ్ ఇట్ ఈస్ 5 మార్క్స్ క్వశ్చన్స్ కంపల్సరీ వస్తుంది దాని ఆ ఏరియా నుంచి వెళ్ళి. దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఏరియాస్ని ఫైండ్ అవుట్ చేయడం. టుడే డిస్కషన్ ఈస్ ఏరియాస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏరియాస్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ ఏరియా అనేది ఎలా ఫ్రేమ్ అవుతుంది అనేది ఒకసారి మనం క్లారిటీ ఇచ్చిన తర్వాత కొన్ని జామెట్రికల్ ఫండమెంటల్స్ గురించి డిస్కస్ చేద్దాం. జామెట్రికల్ ఫండమెంటల్స్ అంటే మీకు M2లో ఉన్న యూనిట్ 1, దట్ ఈస్ కాల్డ్ సర్కిల్ యాజ్ వెల్ యాజ్ పారాబోలా యాజ్ వెల్ యాజ్ ఎలిప్స్ అండ్ హైపర్బోలా. సో దీస్ 3 టాపిక్స్ along with this straight lines, circles, parabola, hyperbola. So these topics we need to discuss first. వీటి యొక్క ఫండమెంటల్స్ డిస్కస్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ వాటిని ఫ్రేమ్ ఏరియాస్ని ఎట్లా ఫ్రేమ్ చేస్తే ఆ ఏరియాస్ని ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలనేది విల్ గోయింగ్ టు బి డిస్కస్ టుడే టాపిక్. సో టుడే టాపిక్ ఈజ్ వెరీ క్లియర్. అంటే ఈ టాపిక్లో ఏం జరగబోతుందంటే ఫస్ట్ మనం డిస్కసింగ్ అబౌట్ ది స్ట్రేట్ లైన్స్ గురించి డిస్కస్ చేస్తాం. స్ట్రేట్ లైన్స్ గురించి డిస్కస్ చేసిన తర్వాత సర్కిల్ గురించి డిస్కస్ చేస్తాం. సర్కిల్ తర్వాత పారాబోలా గురించి డిస్కస్ చేస్తాం. పారాబోలా తర్వాత హైపర్బోలా గురించి డిస్కస్ చేస్తాం. తర్వాత ఇంటిగ్రేషన్ అనే కాన్సెప్ట్ని యూస్ చేసి వీటి యొక్క ఏరియాస్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది డిస్కస్ చేయబోతున్నాం. సో దిస్ ఈజ్ వాట్ వీ విల్ గోయింగ్ టు బి డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ అప్కమింగ్ సెషన్. ఓకేనా? సో ఈ సెషన్లో వీటి గురించి డిస్కస్ చేసి డైరెక్ట్ ఎగ్జామ్లో ఇంతకుముందు మీ ప్రీవియస్ రెగ్యులేషన్ స్టూడెంట్స్కి వచ్చిన క్వశ్చన్స్ మోడల్స్ ఏంటి, ఆ క్వశ్చన్స్ మోడల్స్లో ఇప్పుడు మీకు వచ్చే మోడల్స్ ఏంటి కూడా డిస్కస్ చేయబోతున్నాను. సో ఇక్కడ ఎగ్జామ్ అంటే రెగ్యులర్ స్టూడెంట్స్కి ఫీజు కట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే రెగ్యులర్ ఎగ్జామ్స్కి ఫీజు కట్టేసుకోండి. అండ్ ఎవరైతే ఇప్పుడు సెకండ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాయబోతున్నారో సప్లిమెంటరీ ఎగ్జామ్ కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది కదా. ఇప్పుడున్న మీ ఫస్ట్ ఇయర్లో ఏవైతే బ్యాక్లాగ్స్ ఉన్నాయో వాటి కూడా ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన డేటా కూడా మీరు అప్లై చేసుకోండి. 18th December నుంచి అవి కంటిన్యూ కాబోతున్నాయి. ఓకేనా? విల్ స్టార్ట్ ది అవర్ సెషన్ నౌ. We will start the session. So that is areas we need to find out. Before we understanding about the areas, first we need to understanding about the what is a straight line. So straight line we need to first understanding about the straight line. Let's see some of the fundamentals of the geometry. So let's say this is a x-axis, this is a x-axis, and this is a y-axis. Let's make it as a one axis. This is a x-axis I told you now. So this x-axis. In this x-axis it is origin 0 and it will be 1, 2, and this is a 3 and this is a 4 part. Next this is -1, -2 and -3 and then -4. Just I am looking about this is the horizontal line. So in this horizontal line, so there is a y-axis. If I take the y-axis, that y-axis is passing from the where? It is y-axis is passing from the where? Horizontal, x equal to 0. This is passing from the horizontal. So at the x equal to 0 it is passing from where? So this is the x-axis I told you. In the x-axis it is passing from x equal to 0. That is the reason. So this y-axis equation let me written by the x equal to 0. Let me written as a x equal to 0 because it is passing from the y-axis is passing from the x equal to 0. Let's take the another example. So this is the y-axis. Let's say this is a y-axis. This is origin 0 and this is a 1. Let's say this is a -2. This is 3 and 4. This is -1 and -2 and then -3 and then -4. Like this. So in this y-axis, the x-axis is passing from where? The x-axis is passing from the where? Generally x-axis is passing from the 0, point. So it is passing from where, beta? It is passing from 0 అనే పాయింట్ నుంచి పాస్ అవుతుంది. దట్ ఈస్ రీజన్ దిస్ x-axis equation is represented by the y equal to 0. X-axis equation is represented by the y equal to 0. This is a fundamental. Next fundamental is, suppose if I take the one point, one line, this is a line if I take,
So where it is passing from where beta? It is passing from x equal to 4 it is passing from. It is passing from x equal to 4. This x equal to 4 what it indicating means it is distance from the y. How much distance from the y is called it as a x equal to 4 means it is a 4 distance from the y. Let it be supposed to x equal to 4 is there. నేను x equal to 4 అని చెప్తున్నాను కదా, ఈ x equal to 4 అనేది y నుంచి ఉన్న డిస్టెన్స్ని ఇండికేట్ చేస్తుంటుంది. ఓకేనా, బట్ దీని ఈక్వేషన్ ఏంటి x equal to 4. బట్ ఇంకొకటి ఏంటంటే ఇట్ ఈస్ పాసింగ్ త్రూ x బట్ ఇట్ ఈస్ ప్యారలల్ టు y. y యాక్సిస్కి ఎలా ఉంది, ఈ రెండు ఎలా ఉన్నాయి, ప్యారలల్గా ఉన్నాయి. ఓకేనా, లెట్ సపోజ్ టు వన్ మోర్ ఎగ్జాంపుల్, ఐ విల్ ట్రై టు ఎగ్జాంపుల్. దిస్ ఇస్ ద y equal to 2 లైన్ బేటా. దిస్ ఇస్ y equal to 2 లైన్. ఓకేనా, సో ఇది y ఈక్వల్ టు ఎంత, ఈ లైన్ ఎంత, y ఈక్వల్ టు, సో దిస్ ఇస్ y equal to 2 లైన్, y equal to 2 లైన్. సో y equal to 2 లైన్ మీన్స్ ఇట్ ఈస్ పాసింగ్ త్రూ y, ఇట్స్ పాసింగ్ త్రూ y యాక్సెస్, ఇట్ ఈస్ పాసింగ్ త్రూ y యాక్సెస్ నుంచి పాస్ అవుతుంది. బట్ ఇట్ ఈస్ ప్యారలల్ టు విచ్ యాక్సెస్, x యాక్సెస్కి ఇది ప్యారలల్గా ఉంది, ఇట్ ఈస్ ప్యారలల్ టు x యాక్సెస్. వన్ మోర్ ఎగ్జాంపుల్ ఈస్, వన్ మోర్ పాయింట్ ఈస్, సో వెన్ ఇట్ ఈస్ ప్యారలల్ టు x యాక్సెస్ ఇట్ ఈస్ హౌ మచ్ డిస్టెన్స్ ఫ్రమ్ ది x యాక్సెస్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉందో ఇండికేట్ చేస్తుంది. But it is y axis equation, y equal to 1, y equal to if I take, so that indication is parallel to x axis and it is distance how much from the x axis ni indicate chestundi annattu, right? This is you understand, I think so. Let's go for the next one. So let's I am taking as a one example. This is the what we can call it as a this is coordinate geometry. If I start with the coordinate geometry, this is, let's say, x axis, this is a y axis, so this is point is, we will call it as a 0, 0. I am taking as a 1 point, this is supposed to be 3, 4 point. If I take 3, 4 point, the first point in this 3 x, y, the representation of the point of P is equal to, so that is 3, 4 if I take means what it will indicating, there is a x value is x equal to, that is 3 and y equal to 4. I told you x equal to 3 means it is passing through x axis. X equal to 3 means it is passing through x axis which is parallel to y axis. That point I told you. Let's say this is the x equal to 3 point. This is x equal to 3 point where y equal to 4 point is what? This is y equal to 4 point. This is y equal to 4 point. So this is x equal to 3 point, this is y equal to 4 point beta, y equal to 4 point. That is and it means from the x axis there is a 4 units is distance, y equal to 4 is indicating, but x equal to 3 is indicating from the y axis it is having the 3 distance, from the 3 units distance is there. That is the representation of the point on the geometrical space. Okay. సో ఈ జామెట్రికల్ స్పేస్ మీద మనం డిస్కస్ చేసిన తర్వాత నెక్స్ట్ పార్ట్ ఏంటంటే, సపోజ్ టు లెట్స్ ఏ స్ట్రేట్ లైన్స్ ఈక్వేషన్స్ మీకు తెలుసు. స్ట్రేట్ లైన్స్ ఈక్వేషన్స్ మీన్స్ సపోజ్ టు ఇఫ్ ఐ టేక్ ద దిస్ ద y యాక్సిస్ అండ్ x యాక్సిస్ and y axis if I take, so there is a line, if I drawing some line here, so there is a line if I draw here, so which is passing from where beta, it is passing from where, 0, 0 point is passing from the 0, 0 point నుంచి పాస్ అవుతుంది. This is the x, this is the straight line equation. We can say that this is having the slope is m, we can say slope is m. Then we will call it as a y equal to mx is the equation of this line. Line యొక్క equation ఎంత? What is the line equation? Y equal to mx is the equation of the equation. This is the equation is indicating that it is slope is m slope. Suppose to y equal to x is there, the slope is 1. The slope is how much? It is taking only 1. That means the distance here as well as here is equal. Means y coordinate divided by x coordinate, if you do it, you will get as a 1. That is called slope. So y coordinate is different divided by means it is m equal to slope na beta. Slope is what actually? So y2 minus y1 divided by x2 minus x1. So that is the slope equation. Otherwise the angle tan theta equal to also the slope indicate చేస్తుంది. These two, it is trigonometry, it is what? It is indicating what? It is indicating geometry. Y coordinates different divided by x coordinates different is called it as a slope. Okay na?
ట్రిగ్నోమెట్రీలో ఏం చేస్తాం, ద స్లోప్ ఈజ్ ఈక్వల్ టు m అని తీసుకుంటాం. సపోజ్ టు క్యాలిక్యులస్లో ఏం తీసుకున్నాం, dy/dx ఈజ్ ఈక్వల్ టు వాట్, దీన్ని కూడా స్లోప్ అంటాం, దీన్ని మనం ఏమంటాం, స్లోప్ అంటాం. స్లోప్ అండ్ దట్ ఈస్ ఆల్సో స్లోప్, దిస్ ఆల్సో స్లోప్. బట్ దెర్ ఈస్ ఏరియాస్ వీఆర్ కౌంటింగ్, దిస్ క్యాలిక్యులస్ పార్ట్, దిస్ ట్రిగ్నోమెట్రీ పార్ట్, దిస్ geometrical part that we will discuss, right? Next part is, next we will discuss about the different models of the straight lines. Let's say suppose to, so y by x by a, so that means here x by a plus y by b is equal to 1, means it is an intercept form. X intercept is a, y intercept is b. What is the intercept? Intercept ante entante x axis మీద ఉన్న డిస్టెన్స్, y axis మీద ఉన్న డిస్టెన్స్. x axis మీద ఎంత డిస్టెన్స్ ఉంది, ఆ లైన్ a అనే లెంత్ని మేకింగ్ చేస్తుంది. y axis మీద ఎంత డిస్టెన్స్ మేక్ చేస్తుంది, b అనే లెంత్ని మేక్ చేస్తుంది. దోస్ లెంత్స్ ఆర్ ఇన్ పాజిటివ్, దట్ ఈస్ ద రీజన్ ద డైరెక్షన్ ఆఫ్ ది యువర్ యాక్సెస్ ఈజ్ లైక్ దిస్, ఇలా ఉంటుంది. సో ఈ లెంత్ ఏమి ఇండికేట్ చేస్తుంది, ఇది y యాక్సెస్ గురించి కదా. సో ఇదేంటిది x యాక్సెస్ కదా, ఈ y యాక్సెస్ ఇండికేట్ చేస్తుంటే y ఇది ఏంటి అవుతుంది బేటా, b అవుతుంది. సో ఇదేమి ఇండికేట్ చేస్తుంది, యాక్చువల్గా ఇదేమి ఇండికేట్ చేస్తుంది, ఏని ఇండికేట్ చేస్తుంది, that is indicated by a. Suppose to x by a minus y by b ఉందనుకో ఈక్వల్ టు 1. ఇక్కడ మైనస్ y యాక్సెస్ మీద ఇట్ విల్ టేకింగ్ ద b అనే లెంత్ని క్రియేట్ చేస్తుంది. సపోజ్ టు దిస్ ఈజ్ యువర్ x యాక్సెస్ అండ్ దిస్ ఈజ్ యువర్ y యాక్సెస్. లెట్స్ సే x మీద ఎంత వాల్యూ ఉంది, పాజిటివ్ వాల్యూ ఉంది, బట్ y మీద ఏముంది, నెగిటివ్ వాల్యూ. నెగిటివ్ వాల్యూ అంటే ఇదే కదా. సో దిస్ ఇస్ ద పార్ట్ where this part is called as a part, where this part is called as a b part, because negative y direction ఉంటుంది కాబట్టి, right? Suppose to one more example is, suppose to x by a plus x minus x by a plus y by b is equal to ఎంత బేటా, 1 అని తీసుకుంటున్నా. x minus x by a plus y by b అంటే ఎలా ఉంటుంది, ఇది x axis నెగిటివ్ x axis కదా, this is a negative x axis, this is a positive x axis, this is a y axis, so negative y axis, negative, okay. So y minus a means it is indicated here, minus a. Positive b means it is indicating. So this is the line equation of this, okay na, దాని యొక్క లైన్ ఈక్వేషన్. రెండు నెగిటివ్లో ఉంటే ఏమవుతుంది, సో అప్పుడు రెండు నెగిటివ్లో ఉంటాయి. సపోజ్ టు మైనస్ ఎక్స్ బై ఏ మైనస్ వై బై బి ఉందనుకోండి ఈక్వల్ టు 1 అని తీసుకుంటున్నా. అంటే మీనింగ్ ఏంది, సో ఇది ఎక్స్ నెగిటివ్ అండ్ వై కూడా నెగిటివ్, అంటే ఈక్వేషన్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది బేటా. సో దిస్ ఇస్ అ ఏ వాల్యూ, దిస్ ఇస్ అ బి వాల్యూ, బికాస్ ఇట్ ఈస్ వై యాక్సెస్, ఇట్ ఈస్ ఎక్స్ యాక్సెస్. ఎక్స్ మీద డిస్టెన్స్ ఉంది, ఏ డిస్టెన్స్, వై మీద డిస్టెన్స్ ఉంది, బి డిస్టెన్స్, బట్ ఏముంది బేటా, నెగిటివ్ ఉంది, అక్కడ నెగిటివ్ ఉంది. సో డూ యూ అండర్స్టాండ్ అప్ టు దిస్ వన్, రైట్. నెక్స్ట్ పార్ట్, దీని తర్వాత ఉన్న నెక్స్ట్ పార్ట్ ఏంటంటే బేటా, సో సర్కిల్, ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ x square plus y square equal to r square. This is the circle equation where 0, 0 as a center. So దీని యొక్క సెంటర్ ఎంత ఉంది ఇక్కడ, దాని యొక్క సెంటర్ ఎంత బేటా, దాని యొక్క సెంటర్ ఎంత, 0, 0 ఈజ్ ద సెంటర్, దాని యొక్క సెంటర్ ఎంత, 0, 0 ఈజ్ ద సెంటర్. సో సర్కిల్ తీసుకుంటున్నాను ఇప్పుడు, ఓకేనా, ఒక సర్కిల్ తీసుకుంటున్నాను. సో సర్కిల్, సో ఈ సర్కిల్కి సెంటర్ ఎంతమ్మా, 0, 0 ఈజ్ ద సెంటర్. ఈ రేడియస్ ఎంత బేటా, ఈ రేడియస్ ఈజ్ ఆర్ రేడియస్, దిస్ ఇస్ ఆర్ రేడియస్, దిస్ ఇస్ మైనస్ ఆర్ రేడియస్. అంటే డిస్టెన్స్ ఈజ్ సేమ్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఇక్కడ కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది, ఈ పైకి కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది, ఇక్కడ కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. దిస్ ఇస్ ద ఏరియా ఆఫ్ ది, దిస్ ఇస్ ద నార్మలీ సర్కిల్ ఈక్వేషన్, దట్ ఈస్ ద నార్మలీ సర్కిల్ ఈక్వేషన్. లెట్స్ ఐ విల్ టేక్ another point, let's I will take the another point, this ellipse. Let's I am try to take the ellipse here. So this ellipse, what is the equation of the ellipse? Ellipse equation is beta, ఇది x యాక్సిస్ అనుకుంటున్నాను. సో నెక్స్ట్ దిస్ ఇస్ ద y యాక్సిస్ అనుకుంటున్నాను. ఇది x యాక్సిస్, y యాక్సిస్, దిస్ ఇస్ ద ఎలిప్స్, ఇట్స్ ఐఎమ్ కన్సిడర్ యాజ్ ఎ ఎలిప్స్. సో ఇదేమవుతుంది బేటా, y యాక్సిస్, ఇది x యాక్సిస్. ఇది ఈక్వేషన్ ఏంటిది, x స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ఈక్వల్ టు 1. సో దీంట్లో నుంచి 100% 5 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ నుంచి 5 మార్క్స్ క్వశ్చన్ అనేది 100% వస్తుంది ఇక్కడ నుంచి, ఇక్కడ ఎలిప్స్ నుంచి ఏరియాని ఫైండ్ అవుట్ చేయడానికి, రైట్. సో ఇది ఏంటంటే x యాక్సిస్ కదా బేటా, x యాక్సిస్ డిస్టెన్స్ ఎంత అంటే ఏ డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి వరకు ఎంత ఉంటుంది, డిస్టెన్స్ ఈజ్ ఏ ఉంటుంది. ఈ మొత్తం డిస్టెన్స్ ఈజ్ హౌ మచ్, 2a. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టోటల్ డిస్టెన్స్ ఎంత, 2a.
అంటే ఇక్కడ నుంచి ఇది 0,0 పాయింట్ అనుకుంటే ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఎంత, ఇది ఏ ఉంటుంది, ఇటు సైడ్ ఎంత ఉంటుంది, ఏ డిస్టెన్స్ ఉందా అంటే టోటల్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది, 2a ఉంటుంది. రైట్, వై డిస్టెన్స్ ఎంత, b, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత డిస్టెన్స్ ఉంటుంది, b అనే డిస్టెన్స్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఎంత డిస్టెన్స్ ఉంటుంది, b అనే డిస్టెన్స్ ఉంటుంది. అర్థమైంది కదా. సో ఇక్కడ ఏంటంటే ఇది b అనే డిస్టెన్స్ అని ఎప్పుడైతే అన్నానో ఇది కూడా ఏమవుతుంది, b అనే డిస్టెన్స్ అన్నాను కదా. సో ఇక్కడ మొత్తం డిస్టెన్స్ ఏమవుతుందంటే y మీద ఎంత డిస్టెన్స్, 2b ఉంటుంది, x మీద ఎంత డిస్టెన్స్, 2a డిస్టెన్స్ ఉంటుంది. అర్థమైంది కదా ఈ పాయింట్. రైట్, సో ఇది ఏమవుతుంది అంటే సపోజ్ టు మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను, వినండి, మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను. సో ఈ యాక్సిస్ ఏంటి బేటా, ఈ యాక్సిస్ ఏంటి, ఎక్స్ యాక్సిస్ అని చెప్పిన కదా, ఈ యాక్సిస్ ఏంటి, ఎక్స్ యాక్సిస్. సో ఈ యాక్సిస్ ఏంటి, ఈ యాక్సిస్ ఏంటి, వై యాక్సిస్ అని చెప్పిన. ఓకే, సో నేను ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే సో ఈ యాక్సిస్లో ఒకసారి వినండి, ఈ పార్ట్ ఉంది కదా, సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది లైన్, సో దిస్ అనదర్ లైన్. ఓకేనా. సో ఇది ఈ లైన్ యొక్క ఈక్వేషన్ ఏంటిది, ఈ లైన్ యొక్క ఈక్వేషన్ y ఈక్వల్ టు 0 కదా. ఎందుకు, ఎక్స్ యాక్సిస్ యొక్క ఈక్వేషన్ ఏం చెప్పినా, y ఈక్వల్ టు 0 అని చెప్పిన ఆల్రెడీ. ఎక్స్ యాక్సిస్ యొక్క ఈక్వేషన్ ఏం చెప్పినా, y ఈక్వల్ టు 0 అని చెప్పిన. ఒకసారి బ్యాక్ టు చెక్. సో ఎక్స్ యాక్సిస్ యొక్క ఈక్వేషన్ ఏంటి బేటా, y ఈక్వల్ టు 0. సో ఎక్స్ యాక్సిస్ యొక్క ఈక్వేషన్ ఏంటిది, y ఈక్వల్ టు 0. రీజన్ ఏం చెప్పినా, ఇట్ ఈస్ పాసింగ్ ఫ్రమ్ ది ఆరిజిన్ అని చెప్పిన కాబట్టి ఇట్ ఈస్ పాసింగ్ ఫ్రమ్ ది ఆరిజిన్. నెక్స్ట్ పార్ట్. సో దిస్ ఆల్సో ఏమవుతుంది, దిస్ ఈక్వేషన్ అంటే ఈ పర్టికులర్ పాయింట్ వరకు ఇది ఏమవుతుంది బేటా, y ఈక్వల్ టు ఏమవుతుంది, 0 అవుతుంది కదా. ఇది కూడా y ఈక్వల్ టు 0 అవుతుంది కదా. రైట్, సో ఈ పార్ట్ ఉంది కదా, ఇదేమవుతుంది, నాకు y ఈక్వల్ టు కావాలి. y ఈక్వల్ టు అంటే ఇక్కడి నుంచి రాసుకోవాలి కదా, y ఈక్వల్ టు ఇక్కడి నుంచి రాసుకుంటే y స్క్వేర్ ఈక్వల్ టు నాకు r స్క్వేర్ మైనస్ x స్క్వేర్ అవుతుంది. దెన్ y ఈక్వల్ టు ఏమవుతుంది, రూట్ r స్క్వేర్ మైనస్ x స్క్వేర్ అవుతుందా, r స్క్వేర్ మైనస్ x స్క్వేర్ అవుతుందా. అంటే ఈ పార్ట్ ఏమవుతుంది, y ఈక్వల్ టు రూట్ r స్క్వేర్ మైనస్ x స్క్వేర్ అవుతుంది కదా. దిస్ ఇంపార్టెంట్ పార్ట్. సిమిలర్లీ సో నేను ఈ పార్ట్ని క్యాలిక్యులేట్ చేద్దాం. ఈ వాల్యూ ఎంత, సో ఈ కరుడు వాల్యూ ఎంత, ఈ కరుడు షేప్ ఎంత, y ఈక్వల్ టు మనం రాసుకోవాలి. y ఈక్వల్ రాసుకుంటే ఇక్కడ ఏమవుతుంది, యాక్చువల్లీ ఇది y స్క్వేర్ ఉంది, ఈ పర్టికులర్ పార్ట్ ఏదైతే ఉంది ఇది పాజిటివ్ సైడ్ ఉంది, ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది, నెగిటివ్ సైడ్ అవుతుంది. అంటే y స్క్వేర్ బై b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ x స్క్వేర్ బై a స్క్వేర్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ బై ఏమవుతుంది, a స్క్వేర్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు నేను b స్క్వేర్ ఏదైతే పార్ట్ ఉందో దాన్ని ఇటు సైడ్ పంపిస్తున్నాను. అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది, y స్క్వేర్ బై b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 బై a స్క్వేర్ ఇంటూ a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ రాసుకోవచ్చా, a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ రాసుకోవచ్చు కదా. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుందంటే y స్క్వేర్ ఈక్వల్ టు ఈ b స్క్వేర్ ఇటు వస్తుంది అనుకో, అప్పుడు ఏమవుతుంది, b స్క్వేర్ బై a స్క్వేర్ ఇంటూ a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ అవుతుంది కదా. రైట్, ఇక్కడ డివైడ్ అవుతుంది కాబట్టి ఈ టర్మ్ ఇక్కడికి వస్తే ఇది మల్టిప్లై అవుతుంది ఇటు సైడ్. రైట్, సో నాకు ఏం కావాలి, యాక్చువల్గా y కావాలి. y ఈక్వల్ టు ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ బై ఏమవుతుంది, a స్క్వేర్ ఇంటూ a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ అవుతుంది కదా. రైట్, సో ఇప్పుడు నేను y ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, b స్క్వేర్ బయటకు వస్తే ఇది b అవుతుంది, స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి a స్క్వేర్ బయటకు వస్తే a అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, రూట్ ఓవర్ a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ అవుతుంది బేటా, a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ అవుతుంది. సో డిడ్ యూ అండర్స్టాండ్ అప్ టు దిస్ లెవెల్. ఈ డేటా మీకు అర్థమై ఉంటుంది అనుకుంటా. రైట్, ఈ డేటా మీకు అర్థమవుతే ఇంకొక పాయింట్ గురించి చెప్తాను. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే, సో ఈ డేటాని మనం సర్కిల్ గురించి చెప్పినాం, స్ట్రైట్ లైన్ గురించి చెప్పినాం, తర్వాత ఎలిప్స్ గురించి కూడా చెప్పడం జరిగింది. సో ఈ డేటాని బేస్ చేసుకొని మనం ఏం కనుక్కోవాలంటే ఇప్పుడు ఏరియాస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏరియాస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పటిదాకా నేను చెప్పింది ఏరియాస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ కూడా ఏరియాస్ని మనం ఎక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏరియాస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలనుకున్నప్పుడు సపోజ్ టు ఈ కోఆర్డినేట్ సిస్టంలో ఖచ్చితంగా గ్రాఫ్ అనేది మ్యాండేటరీ. సో వితౌట్ గ్రాఫ్ వీ కెనాట్ ఎస్టిమేట్ ద ఏరియా ఆఫ్ ది ఎనీథింగ్. ఓకేనా, దేని గురించి మనం ఎస్టాబ్లిష్ చేయలేమన్నట్టు. లెట్స్ సే సపోజ్ టు నేను ఒకటే ఈక్వేషన్ ఇస్తున్నాను, ఆ ఈక్వేషన్ నుంచి అన్ని మనం చేయడానికి ఆస్కారం ఉంది. సో దిస్ ఇస్ ద వన్ ఫంక్షన్, దిస్ ద అనదర్ ఫంక్షన్. సో ఇది ఒక ఫంక్షన్, పైన ఒక ఫంక్షన్ ఉంది. ఈ ఫంక్షన్ పేరు ఏంటంటే అప్పర్. దిస్ ఇస్ కాల్ ఇట్ యాజ్ ఏ అప్పర్, వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ అప్పర్ కర్వ్డ్ అంటాం. అప్పర్ కర్వ్ అంటాం, దీన్ని అప్పర్ కర్వ్ అంటాం. దీన్ని ఏమంటాం మనం యాక్చువల్గా లోయర్ కర్వ్ అంటాం. దీన్ని ఏమంటాం, లోయర్ కర్వ్ అంటాం. దిస్ కర్వ్ ఈజ్ లోయర్ కర్వ్, దిస్ ఇస్ ద లోయర్ కర్వ్. ఓకేనా, వన్ ఈజ్ అప్పర్ కర్వ్, అదర్ వన్ ఈజ్ ద లోయర్ కర్వ్. ఈ నేమ్స్ అనేవి నువ్వు పెట్టుకోవచ్చు, అది y1, ఇది y2, ఇది y1, అది y2 అని పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే దీన్ని y1 తీసుకుంటున్నా, దీని ఏం తీసుకుంటున్నా అంటే y2 తీసుకుంటున్నా. బెటా గుర్తుపెట్టుకోండి, అప్పర్ మైనస్ లోయర్ అనేది ఇట్ ఈస్ కరెక్ట్ ఎవిడెన్స్ టు టాక్ అబౌట్ ది ఏరియా. బట్ ఆ y1 మైనస్ y2, y2 మైనస్ y3 అనేది డిపెండింగ్ అపాన్ ది నొటేషన్, అక్కడ బుక్లో ఇచ్చిన నొటేషన్ మీద డిపెండ్ అయింది. రైట్,
సో ఇప్పుడు ఏమవుతుందంటే ఎక్స్ కోఆర్డినేట్ అనేది ఎక్స్ ఈక్వల్ టు ఇది ఏమనుకుంటా అంటే ఏ అనుకుంటున్నా, ఇది ఎక్స్ ఈక్వల్ టు బి అనుకుంటున్నాము, ఎక్స్ ఈక్వల్ టు బి అనుకుంటున్నా. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే దీని యొక్క ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేయాలి. దేని ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి? దీని ఏరియాని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. దీని ఏరియాని ఫైండ్ అవుట్ ఇద్దాం. సో దీని ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఏరియా వాల్యూ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో ఈ ఏరియా వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఏరియా వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలంటే సింపుల్గా చెప్తాను వినండి. ఫస్ట్ ఎక్స్ లిమిట్స్ ఎంత ఉన్నాయి? ఇంటిగ్రేషన్ ఓవర్ ఎక్స్ లిమిట్ ఎంత? ఎక్స్ ఈక్వల్ టు లోయర్ వాల్యూ. అంటే మనం ఎక్కడి నుంచి రావాలి? ఇటు సైడ్ ఇదేంటిది? ఆరిజిన్ స్టార్ట్ అయ్యే మూమెంట్ ఇటు నుంచి, అంటే లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తున్నాను. ఎక్కడి నుంచి? లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తున్నాను. లెఫ్ట్ టు రైట్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ పాయింట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ కదా, ఇట్ ఈస్ అ లోయర్ వాల్యూ. ఎక్స్ ఈక్వల్ టు ఏ టు ఎక్స్ ఈక్వల్ టు బి. లోయర్ అంటే లోయర్ నుంచి అప్పర్కి వెళ్తున్నాను, అంటే మనం లెఫ్ట్ టు రైట్కి వెళ్తున్నాను. అంటే ఈ విధంగా నేను ట్రావెలింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ పాయింట్ ఏమొస్తుంది? ఎక్స్ ఈక్వల్ టు ఏ. సో లాస్ట్ పాయింట్ ఏంటి? ఎక్స్ ఈక్వల్ టు బి వస్తుంది. అంటే ఎక్స్ ఈక్వల్ టు ఏ టు ఎక్స్ ఈక్వల్ టు బి. నెక్స్ట్ మనం వై కోఆర్డినేట్ తీసుకున్నప్పుడు ఇన్సైడ్ తీసుకున్నాం ఇంటిగ్రేషన్. ఏంటిది? అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. ఇక్కడ రాసుకోవచ్చు. అప్పర్ అంటే ఏంటిది ఇక్కడ? సో దిస్ ఇస్ అప్పర్ కర్వ్ మైనస్ ఇలా రాసుకుంటాను నేను. అప్పర్ కర్వ్ అని రాసుకుంటున్నా. సో లేకుంటే y1 మైనస్ y2 ఇంటూ ఇది అప్పర్ వాల్యూ మైనస్ లోయర్ వాల్యూ ఇంటూ డిఎక్స్ అని రాసుకుంటున్నామ్మా, ఇంటూ డిఎక్స్. అంటే ఇక్కడ ఏంటంటే సపోజ్ నువ్వు y2 తీసుకున్నావు అనుకో, ఏమవుతుంది? ఇది y2 ఇది y1 తీసుకున్నావు అనుకో, అప్పుడు ఏమవుతుంది? y2 మైనస్ y1 అవుతుంది. సో డిపెండ్స్ అపాన్ ది వాట్ యు ఆర్ టేకింగ్, దట్ విల్ బీ కన్వర్టబుల్. అంటే ఇది కన్వర్ట్ అవుతుంది అన్నట్టు. రైట్? అర్థమైంది కదా? ఈ పాయింట్ అర్థమైందా? ఈ పాయింట్ అర్థమవుతే ఒక్కసారి బ్యాక్ రండి. ఇది ఏరియా. సో దీని గురించి మాట్లాడదాం. సో దీని గురించి మాట్లాడాలనుకుంటే మనం కనుక్కోవాల్సిన ఏరియా ఏంటమ్మా అంటే ఇక్కడ, సో వాట్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద ఏరియా, వేర్ ఏరియా వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఈస్, వీ నీడ్ టు ఫైండ్ అవుట్ దిస్ ఇస్ ద ఏరియా. ఈ ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఆ ఏరియాని ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటే, సో ఫస్ట్ ఈ ఏరియా ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఇది ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా? ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది బేటా? ఇది ఎక్స్ ఈక్వల్ టు 0 అనే పాయింట్ కదా. సో దిస్ ఇస్ ఎక్స్ ఈక్వల్ టు 0 నుంచి అది ఎక్కడి వరకు వెళ్తుంది? ఇది ఎక్స్ ఈక్వల్ టు 0 నుంచి ఎక్కడి వరకు వెళ్తుందమ్మా? ఎక్స్ ఈక్వల్ టు 0 నుంచి ఇక లాంగ్ లెంత్ ఏముంది? ఇదే కదా లెంత్. సో ఇదెంత? ఎక్స్ ఈక్వల్ టు 0 నుంచి ఎక్కడి వరకు? ఎక్స్ ఈక్వల్ టు ఆర్ వరకు వెళ్తుంది. ఎక్స్ ఈక్వల్ టు 0 టు ఎక్స్ ఈక్వల్ టు ఆర్. అండర్స్టాండ్ మై పాయింట్ ఈస్ క్లియర్. సో ఇది ఎంత మ్యాక్సిమం? ఎక్స్ ఈక్వల్ టు 0 టు ఎక్స్ ఈక్వల్ టు ఆర్. సో దీనికి అప్పర్ కర్వ్ ఎంత? సో వై ఈక్వల్ టు రూట్ ఓవర్ ఎక్స్ ఆర్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. లోయర్ కర్వ్ ఎంత? వై ఈక్వల్ టు 0. అంటే ఇప్పుడు ఇంటిగ్రేషన్ మనం చేస్తే ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? 0 టు ఆర్. ఎక్స్ ఈక్వల్ టు 0 టు ఆర్. అప్పర్ వాల్యూ దిస్ ఇస్ అ v1 అనుకో, y1 అనుకుంటా, ఇది y2 అనుకుంటున్నా. y1 మైనస్ y2 అని రాసుకోవచ్చు కదా. ఓకే, ఇంటూ dx అని రాస్తున్నాను. రైట్. ఇంటిగ్రల్ ఫ్రమ్ 0 టు ఆర్, లెట్ మేక్ ఇట్ యాజ్ ఏ y1 వాల్యూ ఈజ్ వాట్? రూట్ ఓవర్ ఆర్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఆర్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ y2 వాల్యూ ఈజ్ 0 ఇంటూ dx. సంథింగ్ మైనస్ 0 విల్ బి సంథింగ్ వాల్యూ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఇంటిగ్రల్ 0 టు ఆర్ రూట్ ఓవర్, సో ఆర్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఏమవుతుంది? డిఎక్స్ వస్తుంది. దీని ఏరియాని మనం దీని ఇంటిగ్రేషన్ సాల్వ్ చేసి నీకు ఏమొస్తుంది? ఏరియా వస్తుంది. దాని ఇంటిగ్రేషన్ సాల్వ్ చేసి నీకు ఏమొస్తుంది? ఏరియా వస్తుంది. లెట్ మీ టేక్ ఇట్ ఇన్ దిస్ ద కన్సిడరేషన్. సో దీని యొక్క కన్సిడరేషన్ ఏంటంటే, ఐఎమ్ ట్రైన్ టు టేకింగ్ ఏంటి దా, సో ఓకే రైట్. సో ఒకసారి చూడండి అమ్మా. సో ఇప్పుడు నేను ఇంటిగ్రేషన్ ఓవర్ ఆర్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంది కదా. సో ఇంటిగ్రేషన్ ఓవర్ ఆర్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటిది? ఇంటిగ్రేషన్ ఓవర్ చూడండి ఒకసారి. ఇంటిగ్రేషన్ ఓవర్ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. దిస్ ఇస్ యువర్ హ్యాండ్అవుట్. ఇది హ్యాండ్అవుట్లో ఉంటుంది, యూనిట్ నెంబర్ 2లో ఉంటుంది. ఓకేనా? సో చెక్ డౌన్ చేయండి. యూనిట్ నెంబర్ 1 ఐదర్ యూనిట్ నెంబర్ 2లో ఉంటుంది. మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు ఒక్కసారి హ్యాండ్అవుట్కి వెళ్ళండి. మనకున్న హ్యాండ్అవుట్ ఏదమ్మా? సో దిస్ ఇస్ అ C24 హ్యాండ్అవుట్ అయినా. సో ఇదే హ్యాండ్అవుట్లో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ ఉంటుంది ఫార్ములా. సో ఇలాంటి ఫార్ములాస్ని మీరు మిస్ చేసి రాంగ్ చేయడానికి మాత్రం అసలే ఛాన్స్ తీసుకోకండి అమ్మా. ఎగ్జామ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. రైట్. సో చూడండి ఇక్కడ ఇంటిగ్రేషన్ ఓవర్ ఏముంది? 1/a స్క్వేర్ మైనస్ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. సో రూట్ ఓవర్ ఇంటిగ్రేషన్ రూట్ ఓవర్ ఎంత ఉంది? ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x/2 ఇంటూ రూట్ ఓవర్ సేమ్ వాల్యూ, ఇదే వాల్యూ వస్తుంది. ఓకేనా? ప్లస్
ఏ స్క్వేర్ బై 2 అంటే కాన్స్టెంట్ ఏదైతే ఉందో దాని స్క్వేర్ బై 2 ఓకేనా ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై 2 ఎక్స్ బై ఏ ఈ ఏ వాల్యూ సో దిస్ ఇస్ అ ఫార్ములా 7th ఫార్ములా మీ హ్యాండ్ అవుట్లో సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా రైట్ సో ఒకసారి రండి ఇక్కడ రండి అంటే ఇది ఏమవుతుంది ఎక్స్ బై 2 ఇంటూ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 ఇంటూ సైన్ యూనివర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ ప్లస్ ఏమవుతుంది సి అవుతుంది దిస్ ఈజ్ ద ఇంటిగ్రేషన్ టర్మినాలజీ సో ఇక్కడ సపోజ్ టు మీకు ఒకవేళ ఇంటిగ్రేషన్ ఓవర్ ఆర్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉందనుకోండి సో అప్పుడు ఏమవుతుంది ఇంటూ డిఎక్స్ ఉందనుకో అప్పుడు ఏమవుతుంది ఎక్స్ బై 2 ఇంటూ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఏమవుతుందంటే ఆర్ స్క్వేర్ బై 2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఏమవుతుంది ఎక్స్ బై సో ఎక్స్ బై ఆర్ అవుతుంది బేటా ఎక్స్ బై ఆర్ ప్లస్ సి అవుతుంది ఇట్ ఈస్ ఎక్స్ బై ఆర్ అవుతుంది ఎక్స్ బై ఆర్ బికాస్ ఎక్స్ బై ఏ ఉంది కాబట్టి ఎక్స్ బై ఏ okay so this part so let's try to take here that is count so what is the integration of this one integration is what is integration x by 2 into root over r square minus x square plus r square by 2 into sin inverse of x by r అవుతుంది x by r సో మనకి ఇక్కడ ఏంటంటే అప్పర్ లిమిట్ ఉంది అప్పర్ లిమిట్ ఈస్ r లోయర్ లిమిట్ ఈస్ 0 లెట్స్ మీ విల్ సబ్స్టిట్యూట్ అప్పర్ లిమిట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏం జరుగుతుందో చూడండి ఒకసారి అప్పర్ లిమిట్ వాల్యూ మనం ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం ఈ ఆర్ వాల్యూ వేర్ ఎవర్ ద ఎక్స్ ఈస్ దేర్ ఈ ఎక్స్ ఇది కూడా ఎక్స్ ఈ 3 ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఏమవుతుందమ్మా ఆర్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ అవుతుంది ఆర్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ వాల్యూ ఎంత 0 సో ఎందుకంటే ఇది 0 అవుతుంది ప్లస్ నెక్స్ట్ ఇదే ఆర్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఆర్ బై ఆర్ అవుతుంది కదా ఏమవుతుంది సో అప్పుడు ఆర్ స్క్వేర్ బై 2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ నేనేమనుకుంటున్నా ఆర్ బై ఆర్ అవుతుంది అనుకుంటున్నా కదా సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి సో దిస్ ఇస్ ద అప్పర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మరి లోయర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమవుతుంది ఇది 0 అయిపోతుంది సైన్ ఇన్వర్స్ ఆఫ్ 0 వాల్యూ ఎంత 0 అయిపోతుంది అంటే ఈ రెండు వాల్యూస్ ఏమవుతున్నాయి 0 ప్లస్ 0 అవుతున్నాయి అమ్మా 0 ప్లస్ 0 అవుతుంది నెక్స్ట్ ఆర్ స్క్వేర్ బై 2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1 వస్తుంది కదా ఇక్కడ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1 వస్తుంది వాట్ ఈస్ ద సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1 ఈజ్ 90 డిగ్రీస్ నెల రావచ్చు రేడియన్స్లో పై బై 2గా రాసుకోవచ్చు మనం సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ బై 2 ఇంటూ పై బై 2 అయినా దిస్ ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ బై 4 వస్తుంది ఇది ఎంత పై ఆర్ స్క్వేర్ బై 4 దేంది పై ఆర్ స్క్వేర్ బై 4 వాల్యూ వచ్చింది నీకు సో దిస్ వాల్యూ ఈజ్ what is this is the value is so that value is how much so its value is its area is how much beta its area is pi r square by 4 this is the area but నాకు కావాల్సింది ఏంది ఇలాంటి 4 ఉన్నాయి 1 2 3 కూడా ఉన్నాయి కదా రిమైనింగ్ 3 ఉండాలి కదా అంటే ఏంటి మొత్తం ఇలాంటి పార్ట్స్ ఉన్నాయి దీంట్లో 4 పార్ట్స్ ఉన్నాయి మల్టిప్లికేషన్ విత్ 4 క్యాన్సిల్ అయితే ఏమవుతుంది పై ఆర్ స్క్వేర్ నార్మల్గా సర్కిల్ యొక్క ఏరియా ఏంటిది పై ఆర్ స్క్వేర్ కదా సర్కిల్ యొక్క నార్మల్ ఏరియా కూడా పై ఆర్ స్క్వేరే కదా పై ఆర్ స్క్వేర్ ఈజ్ అ నార్మల్ సర్కిల్ ఏరియా సో అదే వచ్చింది కదా నీకు రైట్ సో దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ క్యాలిక్యులేషన్ యూ కెన్ డూ అండ్ రిమెంబర్ సో అది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలమ్మా రైట్ నెక్స్ట్ ఎలిప్స్ తీసుకుంటున్నాను ఈ ఎలిప్స్ది చాలా ఇంపార్టెంట్ 5 మార్క్స్కి చాలా సందర్భాల్లో ఎగ్జామ్లో క్వశ్చన్ అడగడం జరిగిందమ్మా ఇది చాలా సందర్భాలలో అంటే ఎగ్జామినర్ అనేది చాలా సందర్భాలలో ఈ పర్టికులర్ ఎగ్జామ్లో మీ డిప్లొమా వాళ్ళకి చాలా సందర్భాల్లో ఇది అడగడం జరిగింది ప్రీవియస్ రెగ్యులేషన్ స్టూడెంట్స్కి మీ రెగ్యులేషన్ వాళ్ళకి కూడా కంపల్సరీ అడుగుతాడు ఎందుకంటే ఇట్ ఇస్ అ కామన్ టాపిక్ కాబట్టి రైట్ సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము ఇదేంటి బేటా యాక్చువల్గా ఇది ఏం ఇండికేట్ చేస్తుంది ఒక్కసారి మీరు నోటేషన్ తీసుకొచ్చుకోండి సో దిస్ ఇస్ ఇండికేటింగ్ వాట్ యాక్చువల్లీ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఏమవుతుంది బీ స్క్వేర్ ఈక్వల్ టు ఏమొస్తుంది 1 వస్తుంది సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ ఓకేనా దిస్ ద ఫస్ట్ పాయింట్ సో ఇక్కడ నుంచి మనం ఏం అనుకోవాలంటే యాక్చువల్గా దీని యొక్క పర్ఫార్మెన్స్ అంటే ఈ పర్టికులర్ ఈక్వేషన్ బేస్ చేసుకొని ఈ గ్రాఫ్ని మనం డ్రా చేస్తాం ఇక్కడ ఎక్స్ కింద ఏ స్క్వేర్ ఉంది కాబట్టి అది ఏ లెంత్ ఉంటుంది అన్నట్టు ఎక్కడి నుంచి ఏ లెంత్ ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ సో దిస్ ఇస్ ద లెంత్ వాట్ ఇట్ ఇండికేటింగ్ సో ఏం ఇండికేట్ చేస్తుంది ఇదేం ఇండికేట్ చేస్తుందమ్మా ఇదేం ఇండికేట్ చేస్తుంది ఇది ఎక్స్ ఈక్వల్ టు 0 అనే పాయింట్ ఇది ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది ఏ అనే పాయింట్ ఇండికేట్ చేస్తుంది ఇది ఎక్స్ ఈక్వల్ టు ఏ అనే పాయింట్ ఇండికేట్ చేస్తుంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఏ అని ఉంటుంది ఇటు నుంచి కూడా సేమ్ ఏ అనే డిస్టెన్స్ ఉంటుంది రైట్
సో నెక్స్ట్ పార్ట్ ఈస్, సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ ఇండికేటింగ్. అంటే ఇదేం ఇండికేట్ చేస్తుంది, ఇదేం ఇండికేట్ చేస్తుంది నీకు, దిస్ ఇస్ ద వై పార్ట్ ఇండికేట్ చేస్తుంది కదా. ఇదేం ఇండికేట్ చేస్తుంది, దిస్ వై ఈక్వల్ టు బి అనే పార్ట్ ఇండికేట్ చేస్తుంది. బట్ దీని గురించి అన్నెసరీ డిస్కషన్, దాని గురించి మనం డిస్కషన్ చేయాల్సిన పని లేదు, ఓకేనా. సో దాని గురించి డిస్కస్ చేయాల్సిన పని లేదు. నీకు ఇంతకుముందు చెప్పిన ఇంటిగ్రేషన్ చేయాలన్నప్పుడు మనకేం కావాలి, అప్పర్ వాల్యూ. ఇంటిగ్రేషన్ ఏం కావాలి మనకు, ఇంటిగ్రేషన్ అప్పర్ కదా. సో y1 మైనస్ y2 ఇంటూ ఏమవుతుంది, dx అవుతుంది, a టు b అవుతుంది, a టు b అన్నట్టు మనం అనుకునేది అంతే కదా. మనం అనుకుంది a టు b అంటే లోయర్ టు అప్పర్. సో దిస్ ఇస్ ద అప్పర్ టు లోయర్, ఓకే. సో దీంట్లో ఇప్పుడు మరి అప్పర్ వాల్యూ ఏంటిది, లోయర్ వాల్యూ ఏంటి, వీ నీడ్ టు కన్సిడర్ ఫస్ట్. We need to consider what is upper value. So this is the upper value. So this what it is indicating, it is upper value indicate చేస్తే ఇదేం ఇండికేట్ చేస్తుందమ్మా, లోయర్ వాల్యూని ఇండికేట్ చేస్తుంది. అదేం ఇండికేట్ చేస్తుంది, లోయర్ వాల్యూని ఇండికేట్ చేస్తుంది. ఇది లోయర్ వాల్యూని ఇండికేట్ చేస్తే సో దిస్ ఇస్ y ఈక్వల్ టు 0 కదా. ఎందుకు y ఈక్వల్ టు 0 అంటున్నా, ఇది x యాక్సిస్ కదా. x యాక్సిస్ ఈక్వేషన్ ఏంటి బేటా, y ఈక్వల్ టు 0. x యాక్సిస్ ఈక్వేషన్ ఏంటిది, y ఈక్వల్ టు 0 అంటే లోయర్ వాల్యూ ఈజ్ y ఈక్వల్ టు 0. వాట్ ఈజ్ అప్పర్ వాల్యూ, ఈ అప్పర్ వాల్యూ ఏమి ఇండికేట్ చేస్తుంది, దిస్ ఇస్ x స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1 అవుతుంది. x స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇక్కడ నుంచి నేను మనకు కావాల్సింది y1 అంటే ఇక్కడ నుంచి ఇది y1 అవుతుంది, ఇది y2 అవుతుంది. అప్పర్ మైనస్ లోయర్ చేస్తున్నాను. అయితే ఈ ఇంటిగ్రేషన్ ఏమవుతుందంటే ఇంటిగ్రేషన్ 0 టు a అవుతుంది కదా, ఇంటిగ్రేషన్ 0 టు a. అప్పర్ వాల్యూ ఎంత, సో దీనికి y వాల్యూ కనుక్కోవాలి మనం. ఆల్రెడీ మనం చెప్పాము x స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ఈక్వల్ టు 1 అయితే y స్క్వేర్ బై b స్క్వేర్ ఈక్వల్ టు ఈ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని అటు సైడ్ షిఫ్ట్ చేస్తున్నాను. ఈ పార్ట్ని అటు సైడ్ షిఫ్ట్ చేస్తే ఏమవుతుంది, 1 మైనస్ x స్క్వేర్ బై a స్క్వేర్ అవుతుంది. y స్క్వేర్ బై b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ బై a స్క్వేర్ అవుతుంది, రైట్. సో y స్క్వేర్ ఈక్వల్ టు ఇప్పుడు నేను ఇలా రాస్తున్నా అంటే ఇది ఇక్కడ b స్క్వేర్ ఇంటూ a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ బై a స్క్వేర్ ఉంటుంది కదా, రైట్. ఇప్పుడు నేను y స్క్వేర్ ఈక్వల్ టు ఏం రాస్తున్నాను, b స్క్వేర్ బై a స్క్వేర్ ఇంటూ a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ అవుతుంది కదా, రైట్. y ఈక్వల్ టు ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఓవర్ b స్క్వేర్ బై a స్క్వేర్ ఇంటూ a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ అవుతుంది కదా, రైట్. సో ఇప్పుడు y ఈక్వల్ టు ఈ a స్క్వేర్ బై b స్క్వేర్ పెట్టుకొస్తే b బై a వస్తుంది, రూట్ ఓవర్ a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ఉంటుంది బేటా, రూట్ ఓవర్ a స్క్వేర్ మైనస్ x స్క్వేర్. అంటే దిస్ ఇస్ ద పార్ట్, దిస్ పార్ట్ ఈజ్ నౌ బికమ్స్ వాట్, y ఈక్వల్ టు b బై a రూట్ ఓవర్ a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ వచ్చింది. దట్ ఈస్ ద అప్పర్ వాల్యూ. అదేమవుతుందమ్మా, అప్పర్ వాల్యూ అవుతుంది, అర్థమైందా. సో దట్ ఈస్ అప్పర్ వాల్యూ. సో అప్పర్ వాల్యూ అంటే ఏమవుతుంది, సో y1 దిస్ ఇస్ y1 వాల్యూ, దిస్ ఇస్ నౌ y2 వాల్యూ, ఓకేనా. ఇది y1 అప్పర్ వాల్యూ మైనస్ లోయర్ వాల్యూ. సో మనం ఏం కనుక్కుంటున్నాం ఇప్పుడు, మనం కనుక్కోవాల్సిన ఏరియా ఏంటమ్మా, మనం కనుక్కోవాల్సిన ఏరియా ఇదేనా, ఆ ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం, రైట్. సో దీని పార్ట్ కోసం, ఈ పార్ట్ కోసం చూడండి ఒక్కసారి. సో ఇదేమవుతుందమ్మా, y1 ఈజ్ b బై a ఇంటూ రూట్ ఓవర్ a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ మైనస్ 0 ఇంటూ dx కదా, ఇంటూ dx, రైట్. సో ఇంటిగ్రల్ 0 టు a, సో b బై a ఈజ్ టేకెన్ యాజ్ ఎ కాన్స్టెంట్ రూట్ ఓవర్ a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ఇంటూ dx అమ్మా, a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ఇంటూ dx. దట్ పార్ట్ యూ అండర్స్టాండ్. సో ఆ పార్ట్ అర్థమైంది. సో ఇక్కడ మనం ఇక్కడ అప్లై చేసే పార్ట్ ఇంతకుముందు అప్లై చేసిన పార్ట్ సిమిలర్ ఉంటుంది, చూడండి ఒకసారి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, రూట్ ఓవర్ ఆర్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ యూ గాట్ యాక్చువల్లీ ఆన్సర్ ఈజ్ వీ గాట్ ఇట్ బై ది పై ఆర్ స్క్వేర్ బై 4 మనకు వచ్చింది. ఇక్కడ ఆర్ ఉంది కాబట్టి పై ఆర్ స్క్వేర్ బై 4 వచ్చింది. మరి ఇక్కడ ఏ ఉంటుంది, పై ఏ స్క్వేర్ బై 4 వస్తుంది, అంతే కదా, పై ఏ స్క్వేర్ బై 4 వస్తుంది, రైట్. సో ఇదే సేమ్ అప్లై చేస్తున్నాను నేను ఇక్కడ మళ్ళీ. కాకపోతే ఇక్కడ ఎక్స్ట్రా ఉంది ఏంది, బి బై ఏ అనే పార్ట్ ఎక్స్ట్రా ఉంది, ఓకేనా, బి బై ఏ అనే పార్ట్ ఎక్స్ట్రా, రైట్. సో దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తున్నాను, బి బై ఏ. సో మీరు ఒక్కసారి ముందు పోయినా మీకు అర్థమవుతుంది. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన పార్టే. సో దిస్ డిస్కషన్ పార్టే కదా, అంతే కదా. సో ఇదే ఫార్ములా కదా మనం అప్లై చేస్తుంది. ఈ రెండు ఫార్ములాస్ సిమిలర్, సేమ్ ఫార్ములాస్. బట్ ఇక్కడ ఏంది, ఆర్ స్క్వేర్ ఉంది, ఒకటి ఎక్స్ స్క్వేర్ ఏ స్క్వేర్ ఉంది, అంతే డిఫరెన్స్. దట్ ఈస్ ఓన్లీ ద డిఫరెన్స్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, రైట్. ఫ్రమ్ హియర్ కెన్ ఐ సే దట్ it is x by 2 into root over a square minus x square na plus ఇది a square by 2 into sin inverse of ఏమవుతుంది, x by a నేనా, ఓకే. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే అప్పర్ లిమిట్ ఈజ్ a, లోయర్ లిమిట్ ఈజ్ 0,
అప్పర్ లిమిట్ ఈజ్ ఏ, లోయర్ లిమిట్ ఈజ్ 0. దెన్ ఇప్పుడు ఏం రాసుకోవచ్చు మనం ఇప్పుడు ఇది బీ బై ఏ ఇంటూ నేను అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసిన ఏం జరుగుతుందో చెప్పండి బేట. సో ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఎంత 0 అవుతుంది. ఏ స్క్వేర్ బై 2 అంటే ఇది ఏమవుతుంది 0 ప్లస్ ఏ స్క్వేర్ బై 2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఏమవుతుంది ఇది సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఏ బై ఏ మైనస్ 0. ఇప్పుడు మళ్ళీ లోయర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 0 ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి ఎక్స్ ప్లేస్లో ఇక్కడ ఎక్స్ ప్లేస్ సబ్స్టిట్యూట్ చేస్తే 0 అవుతుంది. 0 ఇంటూ సంథింగ్ 0. సైన్ ఇన్వర్స్ ఆఫ్ 0 వాల్యూ ఈజ్ 0, రైట్. ఇది మొత్తం ఏమవుతుంది 0 అవుతుందమ్మా, ఇది మొత్తం 0 అవుతుంది, రైట్. బీ బై ఏ ఇంటూ ఏ స్క్వేర్ బై 2 ఈ వాల్యూ ఎంతమ్మా ఇప్పుడు ఈ వాల్యూ ఎంత. సో ఏ బై ఏ అంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1. సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1 మీన్స్ పై బై 2 అంటే ఇక్కడ ఏమవుతుంది బీ బై ఏ ఇంటూ పై ఏ స్క్వేర్ బై 4 వస్తుందమ్మా. 5a² 4 వస్తుంది. ఇక్కడ ఏకు ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఏబి పై బై 4 వస్తుంది. ఏబి పై బై 4. సో విచ్ ఇస్ ద ఏరియా. సో దిస్ ఏరియా వాల్యూ ఈజ్ ఈ వాల్యూ ఎంత ఏబి పై బై 4 వస్తుంది. ఏరియా వాల్యూ ఎంత ఏబి పై బై 4. బట్ ఇలాంటి ఎన్ని ఉన్నాయి మనకు. సో ఇదొకటి ఉంది, ఇలాంటిది ఏముంది. సో ఈ పార్ట్ ఉంది, సో ఇలాంటి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి మొత్తం 4 పార్ట్స్ ఉన్నాయి కదా. ఈ మొత్తం నీకు కావాలి కదా. ఈ మొత్తం కావాలన్నప్పుడు దీని ఏంటనే 4తో మల్టిప్లికేషన్ చేస్తే 4 క్యాన్సిల్ అయితే ఏబీ పై ఈజ్ ద ఆన్సర్. ఏబీ పై ఈజ్ ద టోటల్ ఆన్సర్. వాట్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ ది టోటల్ ఏరియా ఏబీ పై. సో ఈ క్యాలిక్యులేషన్ బేస్ చేసుకొని ఈ రెండు క్యాలిక్యులేషన్ బేస్ చేసుకొని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఎగ్జామినర్ అడుగుతాడు. ఎందుకు ఏ ప్లేస్లో బి ప్లేస్లో డిఫరెంట్ వాల్యూస్ ఇస్తాడు ఎగ్జామినర్. సో ఏ ప్లేస్లో బి ప్లేస్లో డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చి డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతాడు. సో సపోజ్ టు ఇక్కడ 36 ఇస్తాడు. సపోజ్ టు ఎగ్జామినర్ లాస్ట్ టైం ఈ క్వశ్చన్ ఇచ్చాడు చూడండి ఒకసారి. ఇక్కడ ఏం చేస్తాడంటే x² బై 36 ప్లస్ y² బై 25 ఈక్వల్ టు 1 అని ఇస్తాడు. ఓకేనా. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి వాట్ ఈస్ ద ఏరియా ఫార్మ్డ్ బై దిస్ ఎలిప్స్ అంటాడు. అంతే క్వశ్చన్ ఏమన్నాడు ఇంతే అంటాడు. అంటే ఇక్కడ ఏంది సో 36ని మనం ఏమో 6² రాసుకోవచ్చు, దీని ఏం రాసుకోవచ్చు 5² రాసుకోవచ్చు. సో ఈ విధంగా సేమ్ ప్రాబ్లమ్ని కంటిన్యూ చేయాలి. ఏబీ ప్లేస్లో మనం ఏం చదవాలి 6 ఇంటూ 5 ఇంటూ పై. సో దట్ ఈస్ ఆన్సర్ ఈస్ 30 పై ఈజ్ ద ఆన్సర్. దట్ వీ నో బట్ వీ నీడ్ టు ఎక్స్ప్రెస్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ నుంచి మనం రావాలి అన్నట్టు. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ నుంచి రావాలి. వన్ మినిట్ బ్రేక్. టేక్ ఏ బ్రేక్ ఫర్ 5 minutes. టేక్ బ్రేక్. ఒక బ్రేక్ తీసుకోండి. సో విల్ కంటిన్యూ దిస్ పార్ట్.
రైట్ బెటా, లెట్స్ చెక్ ఇక్కడ ఒకసారి చూడండి. ఈ క్వశ్చన్స్ ఏమేమి వస్తాయి ఎగ్జామ్లో అంటే ఈ పార్ట్ మీద మెజారిటీ క్వశ్చన్స్ రావడం జరిగింది లాస్ట్ రెగ్యులర్ ఎగ్జామ్కి, అంటే C21 స్టూడెంట్స్కి. మీరు ఒకసారి చూడండి, మన ఆస్క్ ఇంజనీరింగ్ అకాడమీకి ఓపెన్ చేసి మీరు ఛానల్కి రండి. ఒకసారి కిందికి వస్తే ఛానల్ కనబడుతుంటుంది మీకు. సో ఈ ఒక్కసారి ఛానల్ కూడా రండి, మీకు ఐడియా వస్తుంటుంది ఏ ఛానల్కి మన యొక్క సో స్టేటస్ అండ్ అప్డేట్స్ కింద ఉంటుంది కదా. ఇది మన ఛానల్కి ఒకసారి వస్తే మీకు క్లారిటీ కనబడుతుంది. అది కూడా ఏంటంటే మన ఆస్క్ ఇంజనీరింగ్ అకాడమీ అనే ఛానల్ కూడా కనబడుతుంటుంది మీకు ఇక్కడ. సో ఏఎస్కే ఇంజనీరింగ్ అకాడమీ ఛానల్ కనబడుతుంటుంది, చూడండి ఒక్కసారి. మీరు ఆ ఛానల్లో కూడా లాగిన్ అయితే, అంటే ఆ ఛానల్లో మీరు ఒకవేళ వెళితే, సో విల్ గో విత్ వాట్ యు కాల్, సో ఆ ఛానల్ కూడా వెళితే మీకు అక్కడ ఏమవుతుందంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కనబడుతుంటాయి. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కోసం ఐ విల్ చెక్ వన్స్, మీకు చూపెడతాను అది ఎట్లా ఉంటుంది అనేది, ఆ మోడల్ కూడా ఎలా ఉంటుందని చూపెడతాను. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఒకసారి మీరు చూస్తే మీకు ఒక కంప్లీట్ ఐడియా వస్తుంది, దానికి సంబంధించిన ఒక కంప్లీట్ ఐడియా కూడా వస్తుంది. సో కంప్లీట్ ఐడియా కూడా వస్తుందమ్మా. ఓపెన్, సో ఒకసారి రండి అమ్మా. రైట్, ఓకే. ఇందులో కూడా యాక్చువల్గా ఉంటుంది. సో నేను ఒకసారి మీకు చూపెడతాను, అది కూడా క్లారిటీగా చూపెడతాను. సో అది కూడా క్లారిటీ చూపెడతాను. ఒకసారి మీరు అయితే చూడండి ఇది. సో ఇది ఒక్కసారి చూడండి, మీకు బ్యాక్ సైడ్ ఎక్కడ ఉంటుందమ్మా అంటే ఒకసారి ఉంటుంది, మీకు ఛానల్ ఉంటుంది, వాట్సాప్ ఛానల్ ఉంటుంది. వాట్సాప్ ఛానల్లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. ఆ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అంటే C21 కదా సార్ మాకు ఎట్లా యూజ్ అవుతుందంటే ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది, అందులో డౌటే లేదు. మీకు అది C21 అయినా C18 అయినా ద కాన్సెప్ట్ యొక్క మోడల్ అనేది చేంజ్ కాలేదు, కాన్సెప్ట్ అదే ఉంది కాబట్టి అలాంటి మోడల్స్ వచ్చే క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి. వి విల్ డిస్కస్ అబౌట్ ది సమ్ మోర్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు దిస్. సో దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఒకసారి డిస్కస్ చేద్దాము. డిస్కస్ చేశాక సో దీంట్లో ఎలాంటి క్వశ్చన్స్ అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది లాస్ట్ టైమ్స్ అయితే ఎక్కువ రావడం జరిగింది, చాలా ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరిగింది. సో దీని మీద మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు, ఓకేనా. రైట్, సో ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిన దానికి రిలేటివ్లో ఉంటుంది. ఒకసారి చూడండి అమ్మా. ఇక్కడ 9x² ప్లస్ 4y² ఈక్వల్ టు 36 ఒక క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ వచ్చేసి 9x², ఒక నిమిషం ఆగండి, 16x². దిస్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్, బాగా గుర్తుపెట్టుకొని ట్రై చేయండి అమ్మా. ఇట్ ఈస్ 16x² ప్లస్ 25y² ఈక్వల్ టు 400. సో one more question, which these two questions are repeated in long time back. So it was repeated again and again it was repeated. So ఈ రెండు క్వశ్చన్స్ ఒకసారి చూడండి. రైటా, చూద్దాం ఇప్పుడు ఈ రెండు క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసిన కాన్సెప్టే కదమ్మా ఇది. ఇప్పటిదాకా మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన కాన్సెప్టే కాబట్టి జాగ్రత్తగా వినండి. ఈ పాయింట్ ఆల్రెడీ డిస్కస్ చేసిన పాయింటే, సో ఒకసారి జాగ్రత్త వినండి. సో ఇది ఎలా ఉంటుందంటే x² ప్లస్ x² 9x² ప్లస్ 4y² డివైడెడ్ బై 36 నేను చేస్తున్నాను. డివైడెడ్ బై 36 అండ్ డివైడెడ్ బై 36 చేస్తున్నాను. అప్పుడు x² డివైడెడ్ బై 36/9 ఒకటి వస్తుంది, ప్లస్ y² డివైడెడ్ బై 36/4 ఒకటి వస్తుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. అంటే ఇక్కడ 9 ఏమవుతుంది, 9 4 సరిపోతుంది. అంటే x²/4 టైమ్స్ ప్లస్ y², ఇక్కడ 4 9 సరిపోతుంది కదా, 4 9 సార్, y²/9 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1. అంటే x²/2² ప్లస్ y²/3² ఇజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 1 అవుతుంది. ఇది సేమ్ ప్రీవియస్ మోడల్లో ఉంది కదా, ఒకసారి చూడండి. మనం ఇంతకుముందు చెప్పిన డిస్కషన్ ఇదే కదా. సో x²/a² ప్లస్ y²/b² ఈక్వల్ టు 1. మనకు కావాల్సింది ఏంటి బేటా, దీంట్లో y² అనే కాన్సెప్ట్ కావాలి, y ఈక్వల్ టు కావాలి. y ఈక్వల్ టు కావాలంటే ఈ టర్మ్ ఇటువైపు పంపించినాం, 1 మైనస్
ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ వచ్చింది. దెన్ సో ఈ ఏ స్క్వేర్ ఇక్కడ మల్టిప్లై అవుతే ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ వచ్చింది. నెక్స్ట్ ఈ బీ స్క్వేర్ ఏదైతే ఉందో డివైడ్ అవుతుంది కదా, సో ఇటు సైడ్ పంపిస్తే మల్టిప్లై అయింది. సో బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. సో నాకు వై కావాలి కాబట్టి ఈ స్క్వేర్ని ఎటు పంపిస్తున్నాను, ఇటువైపు పంపిస్తే అది రూట్ అవుతుంది. సో రూట్ లోపల బీ స్క్వేర్ ఉంది, ఏ స్క్వేర్ ఉంది, బయటకు వస్తే బీ బై ఏ వస్తుంది. రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, దిస్ ద పార్ట్, రైట్. ఇది దీని తర్వాత మనం ఏం చేసినాం, అప్పర్ మైనస్ లోయర్ చేసినాం. ఇది అప్పర్ కర్వ్, దిస్ ఇస్ ద అప్పర్ కర్వ్ మైనస్ లోయర్ కర్వ్ ఈజ్ y ఈక్వల్ టు 0. ఇది చేసాం, ఇది గుర్తుపెట్టుకున్నాడు. సో ఇదే ప్రొసీజర్ ఇక్కడ ఫాలో అవుతాం. ఇదేమి ఇండికేట్ చేస్తుంది ఇప్పుడు, ఇదేమి ఇండికేట్ చేస్తుందమ్మా, ఇది ఒక ఎలిప్స్ని ఇండికేట్ చేస్తుంది కదా. సో దిస్ ఇస్ ఇండికేటింగ్ వన్ ఎలిప్స్ని ఇండికేట్ చేస్తుంది. సో ఇది ఎలిప్స్. ఈ ఎలిప్స్ యొక్క ఎక్స్ యాక్సిస్ ఎంత అండ్ వై యాక్సిస్ ఎంత చూద్దామా. సో ఇది ఎక్స్ యాక్సిస్, దెన్ వై యాక్సిస్ ఇదేనా, ఇది వై యాక్సిస్. సో ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద ఎంత డిస్టెన్స్ ఉంది, 2 అనే డిస్టెన్స్ ఉంది. దిస్ ఇస్ ద 2 డిస్టెన్స్, ఇది ఆల్సో -2 డిస్టెన్స్. వై యాక్సిస్ మీద డిస్టెన్స్ ఉంది, 3 డిస్టెన్స్ ఉంది, ఇది కూడా 3 డిస్టెన్స్ అవుతుంది, రైట్. సో ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ని మనం ఏమనుకుంటున్నాం, ఎక్స్ యాక్సిస్ డిస్టెన్స్ అనుకుంటున్నాం కదా. సో ఇది ఎక్స్ యాక్సిస్ డిస్టెన్స్ అనుకుంటే ఇది ఏమవుతుందమ్మా, ఇదేమవుతుంది, ఇదేమవుతుంది, ఎక్స్ ఈక్వల్ టు ఇది ఏమవుతుంది 0 అవుతే, ఇది ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది 2 అవుతుంది. ఎక్స్ డినామినేటర్ 2 ఉంది కాబట్టి 2, ఓకేనా, రైట్. సో ఇదేం యాక్సిస్, ఎక్స్ యాక్సిస్, ఇదేం యాక్సిస్, వై యాక్సిస్, అది వై యాక్సిస్ అవుతుంది, రైట్. ఎక్స్ యాక్సిస్కి ఈక్వేషన్ ఎంత, వై ఈక్వల్ టు 0, ఓకేనా, వై ఈక్వల్ టు 0. మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏ పార్ట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో వీ నీడ్ టు ఫైండ్ అవుట్ దిస్ పార్ట్, ఆ పార్ట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ పార్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చెప్పుకున్నాము, సో ఇంటిగ్రేషన్ ఓవర్ 0 to 2. సో ఈ వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ, ఇది లోయర్ పార్ట్, దిస్ ఇస్ లోయర్ పార్ట్, ఇదేంటిది y ఈక్వల్ టు 0 అంటే y2 పార్ట్. సో ఇది ఏమవుతుంది y1 పార్ట్. ఈ కర్వ్ ఏంటిది, y ఈక్వల్ టు కంచి రాసుకోవాలి. y ఈక్వల్ టు కంచి రాసుకుంటే ఏమవుతుంది, y స్క్వేర్ బై 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 స్క్వేర్ అవుతుంది. ఇక్కడ 2 స్క్వేర్ మల్టిప్లికేషన్ ఇస్తే 2 స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఏమవుతుంది 2 స్క్వేర్ అవుతుంది, y స్క్వేర్ బై 3 స్క్వేర్, రైట్. ఇప్పుడు ఇక్కడ చూడండి అమ్మా, ఒకసారి చూడండి. సో y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ బై 2 స్క్వేర్ అండ్ రూట్ ఓవర్, ఒకసారి చూడండి 2 స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది, రైట్. సో దీని తర్వాత నెక్స్ట్ ఏంటి, y ఈక్వల్ టు ఏమవుతుంది, రూట్ ఓవర్ 3 స్క్వేర్ బై 2 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది, రైట్. సో y ఈక్వల్ టు ఏమవుతుంది 3/2 టైమ్స్ ఆఫ్ రూట్ ఓవర్ 2 స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుందమ్మా. ఈ పార్ట్ ఏమవుతుంది ఇప్పుడు, y1 ఈజ్ ఈక్వల్ టు 3/2 టైమ్స్ ఆఫ్ రూట్ ఓవర్ 2 స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఇదేమవుతుంది అప్పర్ లిమిట్, అది లోయర్ లిమిట్. సో దిస్ అప్పర్ కర్వ్ అంటే y1 మైనస్ y2 ఇంటూ డిఎక్స్, y1 మైనస్ y2 ఇంటూ డిఎక్స్. సో ఇక్కడ y1 వాల్యూ ఎంత, y1 వాల్యూ ఈజ్ ఇంటిగ్రల్ 0 to 2 3/2 ఇంటూ రూట్ ఓవర్ 2 స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ మైనస్ y2 వాల్యూ ఈజ్ 0 ఇంటూ డిఎక్స్ అమ్మా, టు డిఎక్స్. అండర్స్టాండ్ దిస్ పార్ట్, ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే 3/2 ఈజ్ కాన్స్టెంట్, 3/2 ఈజ్ టేకెన్ యాజ్ అవుట్ సైడ్, ఇంటిగ్రల్ 0 to 2 రూట్ ఓవర్ 2 స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ అమ్మా, 2 స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. సో నెక్స్ట్ 3/2 ఇంటూ ఈ వాల్యూ ఎంత అవుతుందని చెప్పినా మనకు ఫార్ములాస్లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన ఫార్ములాస్. సో వాట్ ఐ డిస్కస్ దిస్ ఇన్ దిస్ ఫార్ములా. సో ఏం డిస్కస్ చేసినాం మీతోటి, సో దిస్ ఇస్ ద ఫార్ములాస్, a స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఇంటిగ్రేషన్ ఈజ్ ఈక్వల్ టు x/2 ఇంటూ రూట్ ఓవర్ a స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ బై 2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ x/a ప్లస్ c, ఓకే, సైన్ ఇన్వర్స్ ఆఫ్ x/a ప్లస్ c. సో దట్ ఈస్ అ పార్ట్, రైట్. సో నెక్స్ట్ ఇంకోటి వినండి అమ్మా, ఇప్పుడు చూడండి ఇదేమవుతుంది, ఇక్కడ 2 ప్లేస్లో ఏముంది, ఏ స్క్వేర్ ప్లేస్లో ఉంది అంటే ఏమవుతుంది x/2 రూట్ ఓవర్ 2 స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మీన్స్ 2 స్క్వేర్ బై 2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఏమవుతుంది x/2 అవుతుంది, ఓకేనా. అప్పర్ లిమిట్ ఈజ్ 2, లోయర్ లిమిట్ ఈజ్ 0, అప్పర్ లిమిట్ ఈజ్ 2, లోయర్ లిమిట్ ఈజ్ 0, రైట్. సబ్స్టిట్యూట్ 2 వాల్యూ ఓవర్ దేర్ 3/2 ఇంటూ సో 2 సబ్స్టిట్యూట్ చేసినాం ఏమవుతుందమ్మా అక్కడ, ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ ఈజ్ 0 ప్లస్
సో ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేసిన అనుకో, అప్పుడు 2/2 అంటే ఏమవుతుంది, 1/2 అవుతుంది. ఇది స్క్వేర్కి 2 క్యాన్సిల్ కాబట్టి ఓన్లీ 2 అవుతుంది. అప్పుడు స్క్వేర్కి అది క్యాన్సిల్ కాబట్టి 2 అవుతుంది. ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ x/a, సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2/2 అవుతుంది. ఓకేనా, ఇది అప్పర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినాం. మైనస్ లోయర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 0 కాబట్టి x ఈక్వల్ మనం 0 సబ్స్టిట్యూట్ చేసిన మొత్తం 0 అవుతుంది. సైన్ ఇన్వర్స్ ఆఫ్ 0 కూడా 0 అవుతుంది. అంటే ఏమవుతుంది, 0 + 0, రైట్. 3/2 ఇంటూ 2 టైమ్స్ ఆఫ్ 2 ఇంటూ ఇక్కడ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1, సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఏమవుతుందమ్మా, సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1. సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1 వాల్యూ ఎంత, సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1 వాల్యూ ఈజ్ π/2. 2 క్యాన్సల్, అప్పుడు నీకు ఏమొస్తుంది, 3/2 ఇంటూ π వస్తుంది. 3/2 ఇంటూ π. బట్ ఇలాంటి ఎన్ని ఉన్నాయి, సో మనం ఓన్లీ 1 దానికి క్యాలిక్యులేషన్ మొత్తం ఏరియా కావాలి కాబట్టి, సో ఇలాంటి ఎన్ని ఉన్నాయి బేటా, 4 టైమ్స్ ఆఫ్ ది సింగిల్ ఏరియా ఈ వచ్చిన వాల్యూ, అంటే 3/2 ఇంటూ π. అంటే 2 2s పోతుంది, 2 3s 6π. ఆన్సర్ ఈజ్ 6π. సో మనం ఆన్సర్ కరెక్టా రాంగ్ అని కూడా చెక్ చేసుకోవచ్చు అని చెప్పిన కదా. దీని ఏరియా ఎంత, ఏబీ ఇంటూ పై కదా, ఏ వాల్యూ ఎంత ఇక్కడ, ఏ వాల్యూ ఈజ్ 2, బి వాల్యూ ఎంత 3, 2 ఇంటూ 3 ఎంత 6π. సో 6π, ఇట్లా చేసిన ఆన్సర్ వస్తుంది, ఇట్లా చేసిన సేమ్ ఆన్సర్ వస్తుంది. అండర్స్టాండ్ మై పాయింట్ ఈజ్ క్లియర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ 16x² + 25y². 16x² చూడండి, 16x² + 25y² ఈక్వల్ టు 400 అని ఉంది. సో దీన్ని సింపుల్గా, సో 16x² + 25y² 400 డివైడెడ్ బై 400 చేయండి. ఓకేనా, ఇది కూడా డివైడెడ్ బై 400 చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, x² డివైడెడ్ బై 400 డివైడెడ్ బై 16 ప్లస్ y² డివైడెడ్ బై 400 డివైడెడ్ బై 25 ఈక్వల్ టు 400 క్యాన్సిల్ అయితే 1 ఉంటుంది ఇక్కడ. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది నీకు, x² డివైడ్ బై 16 25 పోతుంది కదా, 16 25 ప్లస్ 25 16 పోతుంది కదా, y² డివైడెడ్ బై ఇట్ ఈస్ 16 ఈక్వల్ టు 1 అవుతుంది. అప్పుడు x² బై ఇది 5² వస్తుంది, ఇదేమవుతుంది y² బై ఇది ఎంత 4² వస్తుంది ఈక్వల్ టు 1. సో మనకు కావాల్సింది y² కదా, y² బై 4² ఈక్వల్ టు 1 మైనస్ x² బై 5² అవుతుంది. అప్పుడు 5² మైనస్ x² బై 5² అవుతుంది. సో y² ఈక్వల్ టు ఏమవుతుంది, 4² బై 5² ఇంటూ 5² మైనస్ x² అవుతుంది కదా. సో ఇక్కడ నుంచి y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, √4² బై 5² ఇంటూ 5² మైనస్ x² అవుతుందమ్మా. ఓకే, y ఈక్వల్ టు ఏమవుతుంది, 4/5 టైమ్స్ ఆఫ్ √5² మైనస్ x² అవుతుంది. 5² మైనస్ x² అవుతుంది. దట్ ఈస్ అ పార్ట్, రైట్. ఇంకొక పార్ట్ ఉంది ఇక్కడ. సో ఇప్పుడు మనం ఇది ఏంటన్నట్టు, ఇదే కదా అప్పర్ లిమిట్, మన యొక్క అప్పర్ లిమిట్ ఇదేనా. సో ఇది మనం సర్కిల్ అనుకున్నాం, ఇంత మనం చెప్పుకున్నాం కాబట్టి ఎలిప్స్ కదా. సో దిస్ ఇస్ ఎలిప్స్, ఇది ఎలిప్స్. సో ఈ ఎలిప్స్కి ఏముంది, x యాక్సిస్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ y యాక్సిస్, ఇది y యాక్సిస్. సో దీని x డిస్టెన్స్ ఎంతమ్మా, ఇక్కడ x మీద ఉన్న డిస్టెన్స్ ఎంత, x మీద డిస్టెన్స్ ఈజ్ 5. సో దిస్ పాయింట్ ఈజ్ 5. ఆ పాయింట్ ఎంత బేటా 5 కదా. సో దిస్ ఈజ్ దట్ పార్ట్ ఈజ్, దిస్ ఇస్ x ఈక్వల్ టు 5, దిస్ ఇస్ x ఈక్వల్ టు ఏమవుతుంది 0 అవుతుంది, రైట్. సో ఇది x యాక్సిస్, ఇదేంటి y యాక్సిస్. మనం ఏంటిది అప్పర్ కర్వ్ మైనస్ లోయర్ కర్వ్ ఇవ్వాలి. లోయర్ కర్వ్ వాల్యూ ఎంత, ఇది y ఈక్వల్ టు 0 నేనా, దిస్ పార్ట్ ఈజ్ y ఈక్వల్ టు 0, దట్ పార్ట్ ఈజ్ y ఈక్వల్ టు 0, అది y ఈక్వల్ టు 0. మనం ఈ ఏరియాని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకేనా, సో ఈ పార్ట్ ఏమవుతుంది, ఈ పార్ట్ ఇదే కదా y1, దట్ ఈజ్ ఈక్వల్ టు y1 ఈక్వల్ టు ఏముంది ఇక్కడ 4/5 టైమ్స్ ఆఫ్ √5² మైనస్ x² ఉంది, 5² మైనస్ x². సో ఇంటిగ్రేషన్ ఏం చేస్తున్నాం మనం, 0 to 5 y1 మైనస్ y2 ఇంటూ dx అవుతుంది. సో ఇంటిగ్రేషన్ 0 to 5 y1 వాల్యూ ఈజ్ హౌ మచ్, 4/5 టైమ్స్ ఆఫ్ √5² మైనస్ x², ఓకే, మైనస్ y2 వాల్యూ ఈజ్ 0 ఇంటూ dx బేటా. ఓకే, సో
సో ఇంటిగ్రేషన్ 0 to 5, ఈ 4/5 కాన్స్టెంట్, 4/5 ఈజ్ కాన్స్టెంట్ రూట్ ఓవర్ 5² మైనస్ x² ఇంటూ డిఎక్స్. సో దీని ఫార్ములా ఆల్రెడీ మన నోటీస్లో ఉంది కదా, దాని ఫార్ములా ఆల్రెడీ నోటీస్లో ఉంది కదా, ఎంత x/2 ఇంటూ సిమిలర్గా సో 5² మైనస్ x² ప్లస్ 5² మైనస్ x² ప్లస్ a² మీన్స్ 5²/2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఏమవుతుంది x/5 అవుతుంది. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ ఈజ్ అప్పర్ లిమిట్ ఈజ్ 5, లోయర్ లిమిట్ ఈజ్ 0. దిస్ ఈజ్ 4/5 బేటా, 4/5. ఇట్ ఈస్ 4/5 ఇంటూ నేను ఏం చేస్తున్నా అంటే అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, ఇది 5, ఎక్స్ వాల్యూ కూడా 5 ఉంది కదా, 5² మైనస్ 5² 0 అవుతుంది, 0 ప్లస్ ఇక్కడ 5²/2 ఇట్ ఈస్ 5²/2, 5²/2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎంత 5/5, 5/5 కదా, సైన్ ఇన్వర్స్ ఆఫ్ 5/5 ప్లస్ ఇదేమవుతుంది లోయర్ లిమిట్ వాల్యూ ఇస్ 0 ప్లస్ 0. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తుందంటే 4/5 ఇంటూ ఏమవుతుంది, ఇది 5²/2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఏమవుతుంది ఇక్కడ 1 అవుతుంది, సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1 అంటే 5/2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1 వాల్యూ ఎంత బేటా, సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1 వాల్యూ ఎంత, ఒక నిమిషం. వాట్ ఈస్ ద సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1 వాల్యూ 4/5, 5²/2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1 వాల్యూ ఈజ్ π/2. 2 2s పోతుంది, 5కి ఒక స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ 2 ఇంటూ 5 10 అవుతుంది, 10 π/2, ఈ 2 2s 5 అవుతుంది. సో ఓకేనా, అంటే 5π వస్తుంది నీకు. ఈ 5π దేంది, వాట్ ఈస్ అ 5π, 5π దేందమ్మా, సో ఒక్కసారి చూద్దాం, ఇది ఒక్కసారి చూడండి అమ్మా, ఈ పాయింట్ చూడండి, ఇక్కడ ఎంత వచ్చింది నీకు 4/2 ఇంటూ 25/2 ఇంటూ π/2 వచ్చింది, ఇదే కదా మనకు వచ్చింది, ఈ పార్ట్ వచ్చింది. సో దీన్ని దేంతో మల్టిప్లికేషన్ చేయాలి, 4తో మల్టిప్లికేషన్ చేయాలి కదా, దీన్ని మనం ఏం చేయాలి 4తో మల్టిప్లికేషన్ చేస్తే 2 2 2 పోతుందమ్మా, ఓకేనా, 2 2s పోతుంది, 2 ఇంటూ 5 ఎంత 50 కదా, 50π, 50π ఆన్సర్ ఈజ్ హౌ మచ్ 50π. ఓకే, 55 డివైడ్ విత్ 4 బేటా, ఇది డివైడ్ విత్ 4 రైట్. సో ఇది ఏంటంటే టోటల్గా మీకున్న సిలబస్లో ఉన్న ఆన్సర్ బేటా, దిస్ ఈజ్ అబౌట్ ది టోటల్ మీకున్న కంటెంట్. సో దీని తర్వాత నెక్స్ట్ కంటెంట్ కూడా ఉన్నది, కొన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. ఆ డిస్కస్ చేసే ముందు ఒక పార్ట్ చూడండి, ఇక్కడ మీకు సిలబస్లో ఏమేమి ఉందో అనేది ఒకసారి చూడండి అమ్మా. ఆర్ఎంఎస్ వాల్యూ లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం కదా, ఆర్ఎంఎస్ వాల్యూ వి డిస్కస్డ్ ఆల్రెడీ రైట్. ఇది చూడండి అమ్మ ఒక్కసారి, ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది రీజన్ బౌండెడ్ బై ది 2y = x², ది x యాక్సిస్ అండ్ ద కోఆర్డినేట్స్. ఇక్కడ ఏమన్నాడంటే ది x యాక్సిస్ అండ్ ది కోఆర్డినేట్స్, ది ordinates of x = 1 and y = 3, x = 1 and y = 3. ఓకే, సో ఇది ఈక్వేషన్ ఇచ్చిన డేటాను బేస్ చేసుకొని ఫస్ట్ మనం డ్రా చేసుకోవాల్సింది, వీ నీడ్ టు డ్రా ది ఫస్ట్ ఏరియాని డ్రా చేయాలి. సో ఫస్ట్ వీ నీడ్ టు డ్రా ది ఏరియా. సో దట్ ఈస్ రీజన్ ఇచ్చిన కర్వ్లు ఏంటిది 2y = x² అని ఇచ్చాడు, దెన్ x యాక్సిస్ అని ఇచ్చాడు, x యాక్సిస్ మీన్స్ y = 0, దెన్ ఏమి ఇచ్చాడు నెక్స్ట్ ఏమి ఇచ్చాడు x = 1 to ఇది x = 3, ఇది ఇచ్చాడు. అంటే ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు y = ఎంత x²/2, y = ఎంత 0. ఓకే,
సో దిస్ బేస్ మీద మనం ఇది y ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ అంటే ఇది పాజిటివ్ y డైరెక్షన్లో ఉంటుంది కదా, పాజిటివ్ y డైరెక్షన్లో ఉంటుంది. సో x ఈక్వల్ టు 1 అంటే ఇక్కడ ఉంటుంది, ఇది x ఈక్వల్ టు 1 అనుకుంటున్నా. x ఈక్వల్ టు 3 అంటే ఏముంటుంది, ఇక్కడ x ఈక్వల్ టు 3 ఉంటుంది. అంటే మనం కనుక్కోవాల్సిన ఏరియా ఇదేనా, ఈ ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేయాలి నార్మల్గా. సో దీన్ని కొంచెం మీకు లార్జర్గా స్కోప్లో చూపెడతాను చూడండి, లార్జ్ స్కోప్లో చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఏమన్నాడమ్మా, y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అంటే ఇదే కదా కర్వ్, y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. సో నెక్స్ట్ ఏమన్నాడు, ఈ లెట్స్ సే x ఈక్వల్ టు 1 అనుకుంటున్నా దీన్ని, ఇది x ఈక్వల్ టు 1, ఇదేంటి x ఈక్వల్ టు 3. సో y యాక్సిస్ అంటే ఇదే కదా, x యాక్సిస్ అంటే y ఈక్వల్ టు 0నే కదా, ఇది y యాక్సిస్. అంటే ఈ కర్వ్ ఏంటిది ఎక్స్ స్క్వేర్ బై 2. ఈ 3 కర్వ్స్ అంటే ఈ 4 కర్వ్స్ కలిసే చోట ఏంటిదన్నమాట, ఈ 4 కర్వ్స్ను మనం ఎక్కడ చేస్తున్నాము, ఇదే కదా. సో ఈ ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఈ ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలంటే సింపుల్గా నేను ఆల్రెడీ చెప్పిన ట్రిక్కే. సో ఇంటిగ్రల్ ఫ్రమ్ x ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 1 to 3. ఓకే, సో ఇది ఏమవుతుంది మనకు, ఈ వాల్యూ ఈజ్ y1 అవుతుంది, ఇది ఏమవుతుంది y2 అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇది y1 అవుతుంది, ఇది y2 అవుతుంది. అంటే y1 మైనస్ y2 ఇంటూ dxే కదా, 1 to 3, y1 ఈజ్ ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ 0 ఇంటూ dx. సో దట్ ఈస్ ఇంటిగ్రల్ 1 to 3, ఇది ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ dxే కదా, రైట్. ఇప్పుడు ఏమవుతుంది, 1/2 ఈజ్ కాన్స్టెంట్, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ విల్ బి ఎక్స్ క్యూబ్ బై 3. సో ఫ్రమ్ 3 to 1. సో 1/2 ఇంటూ ఈ 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందమ్మా, 27 మైనస్ 1/3, రైట్. 1/2 ఇంటూ ఈ 26/3. సో ఇదేమవుతుంది 1s are 3s are అంటే 13/3 ఈజ్ ద ఎక్స్పెక్టెడ్ ఏరియా ఆఫ్ దిస్. ఏరియా ఎంతమ్మా ఇప్పుడు, ఎక్స్పెక్టెడ్ ఏరియా ఈజ్ 13/3 యూనిట్స్ అని రాయాలి, 13/3 యూనిట్స్. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా వస్తుంటాయి. సో మోర్ క్వశ్చన్స్, మోర్ వీడియోస్ కోసం మన యాప్ని డౌన్లోడ్ చేసుకొని చూడండి, అన్ని క్వశ్చన్స్ చేయబడి ఉంటాయి. మీరు యాప్లో సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి అవి యూటిలైజేషన్లో ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ బెటా.